బిగబుల్ న్యూస్ కి స్వాగతం. దేశ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ మతీన్ అన్నారు. మచిలీపట్నంలోని నూరినగర్ లో విస్తృతంగా పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యమని, దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్రిగూడెం తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులతో అందరితో మచిలీపట్నం కాంగ్రెస్ టీము మరి వామపక్ష నేతలు కూడా పొద్దునుంచి పాల్గొన్నారు. మేడే కార్యక్రమాలు పాల్గొన్నంతరం వారు వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా మచిలీపట్నం ప్రజానికానికి, ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మనకు మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది. కాంగ్రెస్ హయాంలో 470 రూపాయలు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ని ఈరోజు 1100 రూపాయలు చేశారు. మళ్ళీ పాత రోజులు రావాలి, ధరలు తగ్గాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం ఉండేది, ధరల నియంత్రణ స్థిరీకరణ చట్టం అని. ఆ చట్టాన్ని మోడీ గారు వస్తంలోనే 10 ఏళ్ల క్రితం ఎత్తేశారు. దాని తర్వాత ధరలు విపరీతంగా పెరిగినాయి. మళ్ళీ పాత ధరలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడంలోనే రాహుల్ గాంధీ గారు తొలి సంతకంలో ధరల స్థిరీకరణ చట్టం పెడతారు. తప్పకుండా ధరలన్నీ కూడా సగానికి సగం తగ్గుతాయి. పేదవాడు హాయిగా బతకగలడు. మధ్యతరగతి పేద వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే మోడీ గారు ధనవంతుల కోసం, అంబానీల కోసం, అదానీల కోసం పనిచేస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో తెలుగుదేశం కానీ ఇద్దరు పోటీ పడి మోడీ గారికి మరి అడుగులకు మడుగు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాడవాడల అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాడవాడల అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్మికుల పండుగను ఏ ఒక్క దేశానికో లేదా ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేసే పరిస్థితి లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేక కార్మిక వర్గం నినదించిన రోజు మేడే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం మాత్రమే అని కార్మిక వర్గం పేర్కొంటోంది. 1886 మే 1న కార్మికులకు 8 గంటల పనిదినం అమల్లోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటారు. కోనేరు సెంటర్ లో సమీపంలోని క్లాత్ బజార్ లో కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా స్తూపం వద్ద కామ్రేడ్ వెంకటరమయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, షేర్ అలీ, పరిమి కృష్ణ, దుర్గారావు, నాగరాజు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి 138 సంవత్సరాల క్రితం సాధించినటువంటి హక్కుల్ని ఈరోజు పాలకులు కాలం రాసే విధంగా చట్టాలు తయారు చేస్తున్నారు. గతంలో 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే మరి ఈరోజు ఈ పాలకులు 44 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. మరి ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పి ఊదరగొడతా ఉన్నారు. ఎన్నికలు వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే గత 2-3 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి చట్టాలు సవరించి ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మరి 1886లోనే పని గంటలు 8 గంటలు పని కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసి ఈరోజు 15 గంటలు, 12 గంటలు, 16 గంటలు పనిచేసే విధంగా, అలాగే మహిళల్ని ఈరోజు రాత్రిపూట కూడా పని చేయాల్సిందేనని చెప్పి చట్టాలను సవరించి అధికారంలోకి వచ్చినా కూడా మన సమస్యలని పరిష్కారం చేయాలంటే మనం ధర్నాలు చేసి విప్లవం ద్వారా ధర్నాలు చేసి మనం మన సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సి వస్తుంది. కనుక ప్రపంచ కార్మికులంతా కూడా ఏకమయ్యి మన సమస్యల పరిష్కారం కోసం మనం ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శుభాకాంక్షలు. జోహార్ అమర జీవులకు, జోహార్ అమర జీవులకు. ఏకం కండి ప్రపంచ కార్మికులారా, మీరెత్తిన ఎర్రజెండా మేం పడతాం చేతి నిండా. అరుణ పతాక నీడలో అడుపెరుగని ప్రజాస్వామ్య పోరాటాలు సాగించి ప్రపంచవ్యాప్తంగా అమరులైన కామ్రేడ్స్ మీ అందరికీ మా లాల్ సలాం. వైసీపీ కార్యాలయంలో మేడే సందర్భంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎగ్గోని గాంధీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, వైసీపీ నాయకులు బొర్రా విఠల్, బేతపూడి రవి, వాల్శెట్టి రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్మిక సంఘ అధ్యక్షుడు అలాగే పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేడే జెండా ఎగరడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీల్ని చెప్పినా చెప్పకపోయినా
కొన్ని మేనిఫెస్టోలు లేకపోయినా అమలుపరిచిన ది వైఎస్ఆర్ పార్టీ. చాలా పార్టీలు వచ్చినాయి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. ఈ పార్టీలు ఏవి కూడా కార్మిక సంక్షేమం కోసం ఆ యొక్క డబ్బులు వాడుకుంటాం తప్ప ఎవరు కూడా కార్మికుల మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వచ్చాక ఆటో డ్రైవర్లకు కానీ కారు డ్రైవర్లకు కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం 10,000 రూపాయలు ఇష్టం జరిగింది. వాళ్ళకి అది 20,000 రూపాయలు చేస్తూ ఇవాళ ట్రక్కు డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, లారీ ఓనర్స్కి కూడా ఇవాళ అదే 20,000 రూపాయలు ఇస్తూ ఇవాళ ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు బీమా కూడా. ఇవాళ ఆ మేడే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇవాళ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మన గాంధీ గారి యొక్క సారథ్యంలో మరి వారి యొక్క జెండాన్ని ఎగరవేసి ఇవాళ ప్రతి కార్మికుడు కూడా శుభాకాంక్షలు తెలియపరిచేటటువంటి రోజు అన్నమాట. ఇవాళ కార్మికుడు అంటే గతంలో చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, కార్మికులు కళ్ళు ఎరగజేస్తే ఆ ఉన్నటువంటి మరి ఏదైతే ప్రభుత్వాలు కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆనాడు కార్మికుల వల్ల అన్నమాట. అటువంటి కార్మికులు చైతన్యవంతులయ్యి కార్మికులుగా ఒక తాటిపై నడిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్మికులు. కానీ వాళ్ళ రకరకాలైన యూనియన్లు రావటం, ఆ యూనియన్ నాయకుళ్ళు ఆ కార్మికుల్ని మరి విడదీయటం, కార్మిక హక్కుల్ని కూడా కాలు రాసే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయి ఇవాళ. కాబట్టి కార్మికులారా మీరందరూ ఏకం కండి, కార్మికులందరూ ఒకటవ్వండి, మీ హక్కుల కోసం పోరాడినారని చెప్పి వాళ్ళ కార్మిక దినోత్సవం ఇవాళ చేసుకుంటూ మేడే సందర్భంగా ప్రతి సెంటర్లో కూడా జెండాలు ఎగరడం జరుగుతుంది. మరి అటువంటి కార్మికుల్ని వాళ్ళ ఏదైతే రాష్ట్రాలు వాళ్ళని కార్మికుల్ని వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళు గుర్తించి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మేడేని ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరి మా సంఘ సభ్యులు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ విధంగా ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఏదైతే ఈ శ్రామిక కార్మిక ఉద్యోగ కర్షక ఈ జనానికి మేలు చేసే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనమంతా కూడా ఇంకొకసారి మళ్ళీ దీన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రపంచంలో మరి 20 గంటలు 30 గంటలు పనిచేసేటువంటి ఆ విరామం లేనటువంటి ఈ శ్రామికులు కార్మికులు పెద్ద ఎత్తున మరి అమెరికా చికాగో నగరంలో ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీసి మరి ఆ ఉద్యమం ఫలితంగా పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళ సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లింగం ఫిలిప్, కోటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాన్ని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఎందుచేతనంటే ఇది కార్మికులకు అన్ని పండుగల కంటే కూడా పెద్ద పండుగ. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు పనిచేస్తున్న చోట అధునాతనమైనటువంటి మిషన్లు తీసుకొచ్చి కొంతమంది కార్మికులను తొలగించి నిరుద్యోగులను చేసి ఉన్న కొద్దిమంది కార్మికుల చేత మరి అధిక భారం మోపేటట్టుగా పని చేయిస్తూ మరి గంటలతో నిమిత్తం లేకుండా రోజుకి 18 గంటలు 20 గంటలు కూడా పని చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో చికాగో నగరంలో గత 138 సంవత్సరాలు నాడే అక్కడ ఉన్నటువంటి కార్మికులు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ మేము పని చేయము. మరి బానిసల కంటే ఇదిగా మరి బ్రిటిష్ వాళ్ళ టైం కాబట్టి బానిసల కంటే కూడా ఎంతో ఇదిగా చూస్తూ ఉన్నటువంటి రోజుల్లో 8 గంటల కంటే ఎక్కువ పని చేయమని దినాన్ని మరి నగరంలోనే కాకుండా మరి దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఈరోజు మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మరి వేడుకల్లో కార్మికులు మరి వాళ్ళు చేసినటువంటి ప్రాణతర్పణానికి చిహ్నంగా ఈ యొక్క మేడే పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది పండుగల్లో కల్లా పెద్ద పండుగగా మరి వర్ణించి కార్మికుల యొక్క రక్తదానము చిందించినటువంటి ఈ రోజు కనుక కార్మికులు మరి వారి యొక్క త్యాగదానాన్ని మరి స్మరించుకుంటూ ఈ మేడే ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈరోజు మచిలీపట్నం మరి సిపిఐ ఆఫీసులో మరి కార్మికుల యొక్క మరి చిహ్నమైనటువంటి ఈ మేడే మరి దినాన్ని పురస్కరించుకుని మోదిమూడి శ్రీహరి
మచిలీపట్నం రాడ్ బెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కోస్తా మురళీకృష్ణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కోనేరు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ముఠా కార్మికులు మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మే 1వ తేదీన మేడే జరుపుకోవడం అనేది కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా జరుగుతోంది. మరి కార్మికులకు సంబంధించినంత వరకు మే 1వ తేదీన జరుపుకునే పండగ మేడే. మరి మే 1వ తేదీన జరుపుకునేటువంటి ఈ పండగకి స్థానికంగా ఉన్నటువంటి కోనేరు సెంటర్లో కన్నికాంబారి గుడి ముందు మరి పట్టణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్నటువంటి రాడ్ బెండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున మేడే జెండాని ఆవిష్కరించడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి మరి రాడ్ బెండింగ్ వర్కర్సు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ఉచితమైనటువంటి ఇసుక విధానాన్ని రద్దు చేయడం వలన ఆ ఇసుక 6 నెలలు ఆపడం వలన గత 4 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు మా పుట్టినరోజు ఏంటో మాకు తెలియదు. మేడే ఫస్ట్ మా పుట్టినరోజు, కార్మికుల పుట్టినరోజు మేడే ఫస్ట్. ప్రతి వర్కర్లు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క యూనియన్ ఉంటుంది సార్. మేము మురళకృష్ణ గారి ద్వారా రాడ్ బెండింగ్ అసోసియేషన్ పెట్టుకున్నామండి. మేమంతా కలిపి మేము ఈరోజు పండగ చేసుకుంటున్నామంటే మేడే ఫస్ట్ మాకు చాలా సంతోషం అండి. కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చేయవచ్చు, తప్పేం లేదు. ఈ మేడే ఫస్ట్ చేసుకున్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రజలకి మీకు 16వ డివిజన్లో కార్మికులు మేడే ఘనంగా జరిపి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాదచారులకు ఎర్ర కండువాలు, స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్, సమత కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా 5 రోడ్ల సెంటర్లో మరి దింటకుర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి మరకాని కీర్తి గారు, అట్లాగే కార్మికులు, రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేయడం జరిగింది. మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికులందరూ కూడా ఒక పండుగ, ఒక స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చిన రోజు మేడే. మరి ఎంతోమంది కార్మికులు ఈరోజు అసూలు బాసిన రోజు, మరి ఈ రకంగా వాళ్ళకు స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజే. కాబట్టి మేడేని ప్రతి కార్మికుడు కూడా ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా చేసుకుంటాం అనేది జరిగింది. మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి మనసారా అలాగే కార్మికులను ఉద్దేశించి 25 లక్షల బీమా చేయడం అనేది ఒక గొప్ప వరం. ఈరోజు మేడే సందర్భంగా వాళ్ళందరికీ కూడా కుటుంబాల్లో మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే ఇచ్చేది గత ప్రభుత్వం, కానీ ఈ రోజున అన్ని కుటుంబాలకి కూడా, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల బీమా అందిస్తాం అనేది చాలా సంతోషించిన విషయం. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఈరోజు స్థానిక 16వ డివిజన్లో కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రమకు మించిన ఆయుధం లేదనే శ్రీశ్రీ గారు చెప్పినట్టు నిజంగానే మన హక్కుల్ని సాధించుకోవడంలో మన శ్రమే మనకి మంచి ఆయుధము. అలాగే పని గంటల మీద నియంత్రణ లేకుండా ఎంతోమంది వాళ్ళ రక్తాన్ని ఒడిచి కష్టపడుతుంటే ఒక విప్లవంగా తీసుకువచ్చి రోజుకి 8 గంటలు మాత్రమే కష్టపడి మిగిలింది వారి ఆరోగ్యం గురించి చూసుకోవాలని ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో పాల్గొన్న అమరవీరులందరినీ స్మరించుకుంటూ ఈరోజు జనసేన గాజు గ్లాస్ గుర్తుకి విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా పార్టీ శ్రేణులు టీవేంద్రం ప్రారంభించారు. జనసేన గాజు గ్లాస్ గుర్తుకి విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా పార్టీ శ్రేణులు టీవేంద్రం ప్రారంభించారు. సాధారణంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుకు ఎన్నికల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో ఉచిత టీ పంపిణీ కేంద్రాలు టీవేంద్రం పేరుతో ప్రారంభించి టీతో పాటు గాజు గ్లాసును ఉచితంగా అందజేస్తున్నారు. కోనేరు సెంటర్లో ఈ తరహా టీవేంద్రాన్ని తాజాగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతాల్లో 2 చోట్ల, రూరల్ ప్రాంతాల్లో 2 చోట్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు ఈ టీవేంద్రం ద్వారా ఉచితంగా తేనీరు అందజేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాళ రాము, బాలశ్రీను, శివబాబు, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనకోడలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఫ్రీగా టీ ఇవ్వాలి. ఉదయం పూట, సాయంత్రం పూట
పేదవారు కానీ ఎవరైనా సరే ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఒక టీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక మన చలనశెట్టి బాలసీను, శివబాబు, సత్యనారాయణ మొదలగు సోదరులు అందరూ శ్రీనివాసరావు సర్కిల్ అందరికీ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నయ్య అని చెప్పేసి మాతో చెప్పటం, వెంకటరావు మేము గారు అందరూ కూడా కూర్చొని ఇది మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈ టీవీ యంత్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలయ్యే వరకు కూడా ఫ్రీగా టీ ఇవ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి ఉదయం సాయంత్రం కూడా ఇవ్వాలని ఆలోచన చేయటం అనేది సోదరులకి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇవాళ కొత్త గుర్తు బాలశౌరి గారిది. బాలశౌరి గారు పార్టీ మారిన తర్వాత వచ్చిన గుర్తు అది. జనసేన పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి బాలశౌరి గారి గుర్తు గ్లాస్ కనుక ఆ గ్లాసుని కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళ పేద ప్రజలకి ఇలాంటి కష్టపడి పనిచేసే జీవులకి ఉదయం సాయంత్రం పుష్కలంగా టీ వాళ్ళు అడిగినప్పుడల్లా, ఒకసారి కాదు అడిగినప్పుడల్లా వాళ్ళు తాగాలన్నప్పుడల్లా కూడా టీ ఇచ్చి ప్రోత్సహించి దాని ద్వారా బాలశౌరి గారి టీ ప్రతి ఒక్కరు టీకి తాగడం వల్ల ఉత్తేజం అట్లాగే శక్తి కూడా వస్తుంది. ఇలాంటి పదార్థాన్ని ఇలాంటి ద్రవాన్ని మనం అందరికీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో చలమలచెట్టి బాలశ్రీను, శివబాబు గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు వీళ్ళందరూ కలిసి కొత్త కాన్సెప్టు. ఎందుకంటే బాలశౌరి గారి గుర్తు టీ గ్లాసును ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టీవీ యంత్రం అని చెప్పి ప్రతి సెంటర్లో పెడతం జరుగుతుంది. ఈ టీవీ యంత్రాలు మచిలీపట్నం మొత్తం 11వ తారీఖు వరకు నడపబడతాయి. ప్రతి సెంటర్లో టీవీ యంత్రాలు పెడతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాలశౌరి గారి గుర్తు గాజు గ్లాసు. ఆ గుర్తును ప్రమోట్ చేయడం కోసమే టీవీ యంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన చలమచెట్టి పెద్దర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మచిలీపట్నంలో బకాసురుణ్ణి అంతమొందించాలంటే కొల్లు రవీంద్రకి ఓటేయాలి. సైకిల్ గుర్తు మీద కొల్లు రవీంద్రకి, అట్లాగే బాలశౌరిగా గాజు గుర్తు మీద ఓటేయాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ ఉచిత టీ రోజుకి సుమారుగా 50 మార్నింగ్ 50 లీటర్లు, సాయంత్రం 50 లీటర్లు హానెస్ట్గా మన రాజకీయాలకు వచ్చి ప్రజలను యొక్క చైతన్యం చేసి ప్రజల బాగోగుల గురించి ఆయన అన్ని వదులుకొని వచ్చారు. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో మేము వచ్చాము. మాకెవ్వరి వల్ల ₹1 అవసరం లేదు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ముందుకెళ్ళి ఆయన ఆశయాలు నెరవేరాలనే కృషితో ఎప్పటి నుంచో ఉన్నాం. ఎప్పుడో 10 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెనకాలే దిగుతున్నాం, మేము తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మనం మచిలీపట్నం చూసిన నాకు ఇప్పటికి సుమారుగా ఓటు హక్కు 45 ఏళ్ళు అయింది. నేను 7 మొదలెట్టి నేను ఏనాడు కూడా ఈ స్వార్థపూరితమైన రాజకీయాలు నాకు తెలుసు. పేరు నాని గారి రాజకీయాలు నాకు తెలుసు. ఆయన ఎవరికి ఏ పని చేయడు, ఎవరిని ఎదగనివ్వడు, ఊరు ఎదగకూడదు, అన్నీ నా ద్వారానే అవ్వాలి ప్రతి పని అనుకుంటాడు. వెళ్ళిన వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోడు. ఆయన దోచుకోవడమే సరిపోతున్నది. అంతకుముందు ఎలక్షన్స్లో 2014లో అనుకుంటా ఎలక్షన్స్లో నా దగ్గర ₹1 కూడా లేదన్నవాడు ఇవాళ 1000 కోట్లకు అధిపతి అయిపోయాడు మనోడు. మరి ఎట్లా అయ్యాడు ఆలోచించాడు. ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన మంచి నేత, మన స్టేట్ని ఎట్లాగైనా సరే అభివృద్ధి చేస్తాడు. ఆయన తోడుగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు పెడన పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ సిపిఎం నాయకులు పెడన పట్టణంలోని ఆయా స్తూపాల వద్ద కార్మిక జెండాలు ఎగురవేసి ఎర్ర టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకోవాలని వారు సూచించారు. సిపిఐ నాయకులు కట్టా హేమసుందర్, రావు తుమ్మ చిన్నన్న కొండయ్య, సిపిఎం నాయకులు గొర్రాజు వాస, గంగాధర్రావు, సజ్జా మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేము మా అవనగడ్డ మండల కార్పొరేటర్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ మేడే జమ్ము కట్టి ప్రతి సంవత్సరం కూడా మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే గత 40 సంవత్సరాల దగ్గర నుండి కూడా మరి మన ఈ కార్మికులకు కానీ ఇట్లా మా సంబంధించిన కార్మికులందరికీ కూడా మా సేవా కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుపుతున్నాము. అట్లాగే ఈ ముప్పు ప్రాంతం కాబట్టి ఈ వరదలు వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు కూడా మన విరాళాలు సేకరించి మన కార్మికులకి ఇబ్బంది లేకుండా కూడా అవి పెంచిపెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కార్యక్రమాల్లో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మేము అందరం కార్మికులు అందరం కూడా కలిసి ఆర్థికంగా స్నేహంగా కూడా అందరికీ అండగా నిలబడటం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం ఈ సమస్యలన్నీ కూడా కార్మికులు మేమే
రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కేఎస్ జవహర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కేఎస్ జవహర్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని 42వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భం ఒకటే మనం చేస్తా ఉన్నా, క్రైస్తవ్యం పేరు మీద జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మరొక్కసారి క్రైస్తవులను మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదనే విషయం అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అంది కానీ కింద భూమి అంది కానీ బైబిల్ చెప్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద కాళ్ళు పట్టుకోవడం కానీ, గంగలో మునిగి హిందూ మతాన్ని స్వీకరించడం కానీ, అదేవిధంగా ఎక్కడా కూడా క్రైస్తవ్యం కానీ దళితులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు అబద్ధపు సాక్ష్యం బైబిల్ చెప్పొద్దని చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే అబద్ధాలు చెప్తూ క్రైస్తవ సమాజాన్ని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.